బాస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయనేసి అన్నాడు బిగ్ బాస్ అయితే. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నాడు. మరి ఎన్ని మంది వస్తారో అయితే చూడాలి. నిన్న మనకంటే ఏదైతే పర్ఫామ్ చేశాడో వాళ్ళ పాప కోసం అదైతే నాకు కొంచెం ఎక్సలెంట్ అనిపించింది. లోపల ఉన్న బాధ మళ్ళీ కొద్దిగా చెప్పాడు అన్నట్టు అనిపించింది. దాని తర్వాత క్లాన్ సెలక్షన్స్ అన్నారు. నిన్న క్లాన్ సెలక్షన్స్ అయితే బుర్రపాడు ఇంకా ఎవరు నిఖిల్ క్లాన్ కి అయితే ఎవరు వెళ్ళలేదు. మొత్తం అందరూ కాంతార క్లాన్ కి వెళ్ళారు. అంటే సీత క్లాన్ కి వెళ్ళారు ప్రతి ఒక్కరు. నిఖిల్ క్లాన్ కి అయితే ఓన్లీ ఇద్దరు వెళ్ళారు, మనకు తెలిసిందే. సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు వెళ్ళరు దాంట్లోకి. సో నిఖిల్ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకు రాలేదు వాళ్ళందరూ అనేది. సోనియా అయితే ఒక పాయింట్ చెప్పింది, నేను కాంతార క్లాన్ కి ఎందుకు వెళ్ళలేదంటే నా కళ్ళు స్కోప్ ఎవరు కలడానికి, ఏమైనా మాట్లాడడానికి, ఏమైనా చేయడానికి నాకైతే స్కోప్ ఎవరు, వాళ్ళ స్పేస్లోకి నన్ను ఎంటర్ చేయరు అనేసి అన్నది. ఫస్ట్ ఇది నాకు చాలా కామెడీ అనిపించింది. ఎందుకంటే అవన్నీ చేసేది సోనియా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వదు, ఎవరికి స్కోప్ ఇవ్వదు కలవడానికి. ఓన్లీ ఇద్దరికి ఇచ్చింది, పృథ్వీకి అండ్ నిఖిల్కి. ఈవిడ ఆ పాయింట్ చెప్పడం నాకు చాలా కామెడీ అనిపించింది. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ పెట్టారు. అందులో కాంతార క్లాన్ అయితే సూపర్గా ఆడింది, చాలా బాగా ఆడింది. ఫైనల్గా నైనిక అయితే పాడేస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా చాలా ఓపికతో బాగానే ఆ బాల్ ని ఆ టవర్ లో పెట్టింది. ఇక్కడ నిఖిల్ క్లాన్ వాళ్ళు అయితే ఓడిపోయారు. ఇక్కడ నిఖిల్ వాళ్ళ క్లాన్ ఓడిపోవడం వల్ల ఒకళ్ళని అయితే తీసేయాలన్నారు. ఇక్కడ నాకు యష్మి కొంచెం నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి మనీని అలా అనడం చాలా తప్పు. యష్మి బాగానే ఆలోచిస్తుంది అండ్ బాగానే మాట్లాడుతుంది, కానీ అనవసరంగా మనీతో గొడవ రేస్ చేసుకుంటుంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. యష్మి ప్రతిసారి మనీని ట్రిగర్ చేయడానికి చూస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ పెట్టారు. కాంతారా టీం నుంచి నబీల్ వచ్చాడు. నిఖిల్ టీం నుంచి యష్మి వస్తా అన్నది. 40 మినిట్స్ చాలా ఎక్కువ, చాలా అవుతుంది తినొచ్చు అనేసి చాలా నేను వెళ్తా అన్నట్టు యష్మి ఒక హింట్ ఇచ్చింది. కానీ అక్కడ సోనియాని ఎందుకో తీసుకున్నారు. ఫస్ట్ సోనియాని అయితే పంపించారు, దాని తర్వాత సెకండ్ ఎవరొకరిని హెల్ప్ తీసుకొచ్చంటే అప్పుడు యష్మి వచ్చింది. ఇక్కడ 2 క్లయింట్స్ అయితే ఫుడ్ ఛాలెంజ్ లో అయితే ఓడిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.